నమస్తే. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీలో ఒక గుబులు వాతావరణం ఏర్పడింది. దానికి ప్రధాన కారణం 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడదే ఆ పార్టీకొచ్చినటువంటి తీవ్రమైనటువంటి నష్టంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారిస్తే వారి వెనుక వందలాది మంది కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఉంటారు. వారి పరిస్థితి ఏంటి? నిన్న మొన్నటి వరకు ఆ పక్క నియోజకవర్గంలో ఉన్న వారిని వారు అంగీకరించలా. అటువంటి వారిని తమ నియోజకవర్గంలో పెడితే ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి మేము? మీతో పాటు మేము ఆ నియోజకవర్గానికి రాలేము కదా! అనేది బాగా వినిపిస్తుందంట. ఇలాంటి క్రమంలోనే మోపిదేవి అనుచరులు దాదాపు వందలాది మంది పార్టీకి రాజీనామా చేశారు, తమ పదవులకు కూడా. అలాగే మంగళగిరికి సంబంధించి మద్దాల గిరి, ఇలా చాలామంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుందంట. ఇలా అయితే మేము పార్టీలో ఉండం, అది మీరు అధిష్టానానికి ఎలా చెప్తారో చెప్పండి అని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకు తేల్చి చెప్పేశారట. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి 11 మందిని మార్చారు. ఇదొక అలర్ట్. ఇంకా చాలామంది ఉన్నారు. దీనివల్ల పార్టీకి నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని ఈ 4.5 ఏళ్లుగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, ఎన్నో మేము చేసాం, మీతో పాటు నడిచాం. అలాంటిది ఇప్పుడు సడన్గా మిమ్మల్ని మారిస్తే మేము ఏమైపోవాలి అని వారు ఒక డైలమాలో పడిపోయారట. అంతే కదండి. వాస్తవంగా అప్పటి వరకు ఉన్న నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. అలాంటి క్రమంలో ఎవరి రాజకీయ ప్రాబల్యం, మనుగడ సాధించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెనక ఉన్నటువంటి వారు, నేనే ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్, నేనే లెఫ్ట్ హ్యాండ్, ఆ హ్యాండ్, ఈ హ్యాండ్ అంటారు. ఇప్పుడు అలాంటిది సడన్గా మారిస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇష్టం లేని వారిని ఆ నియోజకవర్గంలో వేస్తారు. గతంలో వివాదాలు, విభేదాలు, అంతర్గత కుమ్ములాటలతో ఉన్నవారు ఇప్పుడు అతన్ని అంగీకరిస్తారా? అంగీకరించలేరు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య వచ్చి పడింది. మరి ఏం చేయాలి? మేము పార్టీకి రాజీనామా చేస్తాం, ఉండలేం, మేము కష్టం అని చెప్పి తేల్చి చెప్పేస్తున్నారు. రేపల్లిలో అదే జరిగింది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో, గుంటూరు సంబంధించి బాపట్ల, ప్రకాశం జిల్లా, ఇలా ప్రతి జిల్లాలో. మళ్ళీ వీళ్ళు ఏమైనా ఊరికనే ఉన్నారా? ఇంకా ఉన్నారు, ఇంకా మారుస్తాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న నైట్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. తాజాగానేమో వైవి సుబ్బారెడ్డి గారు, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం, మార్చడంలో ఏముంది, అది తప్ప, అక్కడ వాళ్ళు గెలవలేరు కాబట్టి, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మారుస్తున్నాం, వారికే ఉపయోగం కదా అని ఆయన అన్నారు. అంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది. జరక్కముందే మనం సర్దుకుంటే బాగుంటుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. వాస్తవానికి ఇంకొక ప్రచారం ఏంటంటే, ముందు రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి, ఇలా మారుస్తున్నాం, రేపొద్దున గంజి చిరంజీవి గారు ఉంటారు, ఆయనకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారంట. అప్పటి వరకు పార్టీలో నుండి ఆయన మంత్రి పదవి ఆశించి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే విరుచుకుపడేటువంటి ఆర్కే, టీడీపీ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టాడు ఆయన, కోర్టులు తిరిగాడు. పాపం మంత్రి పదవి వస్తుందని ఆశించారు, లాస్ట్కి భంగపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 నియోజకవర్గాల్లో సకానికి పైగా ఇదే జరగబోతుంది. కాబట్టి ముందే మనం మేల్కొని దుకాణం సదిరేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారంట. కొంతమంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి అయితే వారు వెనుకున్నటువంటి అనుచరులు, అభిమానులతో పెద్ద హెడ్ఏక్ అయిపోయిందంట. మా పరిస్థితి ఏంటి? మేము ఇప్పటివరకు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఎందుకు పనిచేయాలి? మేము పనిచేయం,
మేము పార్టీలో ఉండం. చాలా పెద్ద హెడ్ఏక్గా మారిపోయిందంట. ఆయన నిర్ణయం ఏమో కానీ ఆయన వెనుకున్నటువంటి వీళ్ళు ఉన్నారు చూసారా, వైవి సుబ్బారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మంత్రి బొత్స సత్యనారాయణ గారు, వారు చేసినటువంటి ప్రకటనల నేపథ్యంలో మొత్తం రచ్చరచ్చ అయిపోయింది. ఇదే నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో. ఏ రాత్రి ఏ ప్రెస్ మీట్ పెడతారు, ఎన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీల మార్పు అంటారు అనేదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. త్వరలోనే దాదాపు చాలా నియోజకవర్గాల్లో రాజీనామాల పర్వం మొదలవుతుంది, కంటిన్యూ అవుద్ది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాకుద్ది. ఎవరికి కూడా ఈ మార్పులు చేర్పులు అనేది ఇష్టం లేదు అనేది బాగా వినిపిస్తుంది.